సో మనం చదువుకున్న ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 ఈ అధ్యాయం చదువుతూ ఉంటే చాలాసార్లు చదవాలనిపిస్తుంది. వీ వాంట్ టు రీడ్ దిస్ చాప్టర్, వీ డోంట్ వాంట్ టు గో త్రూ దిస్ ఎక్స్పీరియన్స్. మన లైఫ్లో ఎలా ఉంటుందంటే వీ డోంట్ వాంట్ టు గో త్రూ అఫ్లిక్షన్స్, బట్ వెన్ వీ గో త్రూ అఫ్లిక్షన్స్ ఫస్ట్ పీటర్లో ఏదైతే దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడో అవన్నీ కూడా ఎస్ ఐ వాంట్ దిస్ ఇన్ మై లైఫ్ అన్న ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఐ వాంట్ టు హియర్ అబౌట్ ఇట్ అన్న తలంపులు వస్తూ ఉంటాయి. సో దిస్ మార్నింగ్ మనం చదువుకున్న ఈ భాగం నుంచి ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ లాస్ట్ వీక్ మనం ఏం ధ్యానిస్తూ వచ్చినాము అంటే ఐల్ జస్ట్ రిమైండ్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ పీటర్ ఈజ్ అన్ ఎపిసల్, ఈజ్ అ లెటర్ దట్ ఈస్ రిటన్ బై పీటర్. ఎవరి పేతురు అంటే ఈజ్ అ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే 12 మంది శిష్యులలో ఆయన్నే పెద్ద శిష్యువు, అండ్ హీఈస్ అన్ డిసైపుల్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ పీటర్ ఈజ్ ద వన్ హూ డినైడ్ జీసస్ క్రైస్ట్. 3 సార్లు యేసు ప్రభువును బొంకిన వ్యక్తి. అండ్ ఆయనకి ఎక్కువ తొందరపాటు ఉన్న వ్యక్తి, వెరీ ఈగర్. అండ్ అలాంటి వ్యక్తి అయిన పేతురు జీవితంలో వి సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ విజిటెడ్ హిమ్. ఆయనే సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత లార్డ్ జీసస్ క్రైస్ట్ విజిటెడ్ పర్సనల్గా, హీ విజిటెడ్ పీటర్. అండ్ లేటర్ ఆన్ వి సీ అగైన్ పీటర్ గోస్ బ్యాక్ టు హిస్ ప్రొఫెషన్, ఫిషింగ్కి వెళ్తాడు. దెన్ దాని తర్వాత వి సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆస్క్డ్ 3 questions టు పీటర్. హీ సెడ్, పీటర్, డూ యూ లవ్ మీ? సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని యేసు ప్రభు 3 సార్లు అడిగినప్పుడు హీ రెస్పాండ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ దెన్ వి సీ గాడ్ యూస్డ్ పీటర్ సో మచ్. దానికంటే ముందు అధ్యాయాలు ఇవన్నీ కూడా పేతురు ఎప్పుడు కూడా వాక్యం బోధించినట్టు మనం చూడము, ఎప్పుడు కూడా ఒకటి లీడ్ చేసినట్టు మనం చూడము. బట్ ద మూమెంట్ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళినారో, and immediately Peter is the one who stood before people and he preached the gospel so boldly. Peter is the one who opened the curtain of church. సంఘాన్ని అనేటిది ఆరంభిస్తూ వచ్చినాడు పేతురు. సో గాడ్ యూస్డ్ పీటర్ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. అండ్ పీటర్ ఆయన ఏ విధంగా చనిపోతూ వచ్చినాడు అంటే, ఐ డోంట్ డిజర్వ్ టు డై లైక్ జీసస్ క్రైస్ట్. అండ్ నన్ను నా తల కిందికి పెట్టండి, నా కాలు పైకి పెట్టి సిలువ వేయండి అని తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అట్లా నాట్ ఓన్లీ పీటర్, we also looked into Peter's wife. I think it's 2 Corinthians 5:7 or 1 Corinthians 5:7లో ఉంటుంది. బిలీవింగ్ వైఫ్ పేతురు భార్య కూడా యేసు ప్రభు కొరకు సిలువ వేయబడుతూ వచ్చింది. పేతురు భార్య కూడా యేసు ప్రభు కొరకు హతసాక్షి అయ్యింది. ఆమె చనిపోతున్న సమయంలో అప్పుడున్న ట్రెడిషన్ ఏంటంటే ఫస్ట్ స్త్రీని చంపివేస్తారు, తర్వాత హస్బెండ్ని చంపేస్తారు. సో ఎప్పుడైతే పీటర్ ముందు తన భార్యను తీసుకుని వెళ్ళి ఆమె హతసాక్షి అవ్వబోతా ఉందో, దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ పీటర్ సెడ్ టు హిజ్ వైఫ్. హీ సెడ్, రిమెంబర్ యువర్ లార్డ్. మన ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకో, రిమెంబర్ ద లార్డ్. ఎస్, యాజ్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ ప్రాసెస్ నౌ, as you're going to lay down your life now, as you're going to die in next few minutes, in that I know it's going to be painful, emotionally, physically, it's going to attack you by all means, but remember your God. These are the last words that Peter uttered to his wife. So here is a family, they served God, and Peter is writing this epistle. ఎవర్కి రాస్తా ఉన్నాడు ఈ పత్రిక అంటే, హింసింపబడుతున్న సంఘము లేదు అంటే విశ్వాసులు ఎవరైతే ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ త్రూ ఏ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్, ఎమోషనల్గా, ఫిజికల్గా. అక్కడున్న అథారిటీస్ దే ఆల్ ఆర్ టార్గెటింగ్ క్రిస్టియన్స్. అండ్ ఎక్కడ క్రైస్తవుడు కనిపిస్తే అక్కడ చంపివేసే నియమాలతో ఉన్న ప్రాంతాలు. ఆ సమయంలో విశ్వాసులందరూ కూడా దెర్ ఇస్ ఫియర్, దెర్ ఇస్ యాంగ్జైటీ, ఎమోషనల్గా, ఫిజికల్గా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్వెట్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. And to those believers, Peter is writing this letter. And ఈ పత్రిక రాస్తూ మనము గత వారంలో చూస్తూ వచ్చినాం, 2 విషయాలు ధ్యానిస్తూ వచ్చినాం. ఏం చెప్తా ఉన్నాడు పేతురు అంటే, నిన్ను ఎట్లా దేవుడు రక్షించినాడో, నీ శ్రమలో, నీ పర్సిక్యూషన్లో మొదట నువ్వు ఏం గుర్తు తెచ్చుకో అంటే, నిన్ను దేవుడు ఎట్లా రక్షించినాడు, నీ యొక్క తిరిగి జన్మింపబడిన అనుభవము ఏ విధంగా ఉంది అనేటిది జ్ఞాపకం చేస్తున్నాడు. అదే 1 Peter chapter 1 verse 3, it says, according to his great mercy he has caused us to be born again. ఆయన నిన్ను తిరిగి జన్మించినాడు, ఆయన కనికరము ద్వారా, కృప ద్వారా మనల్ని రక్షించినాడు. దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. I know you are going through this persecution, but remember how wonderfully God saved your life. That is the first thing that Peter reminded. And second one ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే, remember about the living hope
నీకు నాకు ఉన్న నిరీక్షణ అనేటిది ఏదో తాత్కాలికమైనది కాదు, ఏదో గూగుల్లో సెర్చ్ చేసి వచ్చే నిరీక్షణ కాదు, ఏదో ఒక టెక్నాలజీ మీద బేస్ అయిన నిరీక్షణ కాదు. ఇట్ ఈస్ ఎ లివింగ్ హోప్ బికాజ్ యు అండ్ ఐ బిలీవ్ ఇన్ ఎ రిజన్ కింగ్. నీవు నేను నమ్మిన దేవుడు ఎవరు అంటే ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చి సజీవమైన దేవుణ్ణి నువ్వు నమ్ముతా ఉన్నావు. అది నువ్వు గుర్తు తెచ్చుకో. సో యు ఆర్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్. You are not serving a dead God. You are not serving someone who is sitting at the corner and enjoying his life. No, you are serving a God who is alive right now. అనేటిది ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. సో ఈ యొక్క ఉదయకాలము ఇన్ ద సేమ్ సబ్జెక్ట్లో ఇఫ్ యు సీ వర్స్ 5 నుంచి మనం కింద వచనాలు చూస్తే కొన్ని మాటలు, కొన్ని వర్డ్స్ని మనము క్లుప్తంగా విల్ ట్రై టు సీ. ఫస్ట్ వన్ నేను ఏమంటా ఉన్నాడు 6వ వచనంలో అంటే, ఇన్ దిస్ యు రిజాయిస్. ఇన్ దిస్ యు రిజాయిస్. ఎందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరముని బట్టి నానా విధములైన శోధనల చేత. అంటే అక్కడున్న విశ్వాసులందరూ నానా విధములైన శోధనలు, శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. వాటన్నిటిలో పేతురు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, యు రిజాయిస్ ఇన్ దిస్. దీంట్లో నువ్వు ఎట్లా ఉండాలి అంటే నువ్వు సంతోషిస్తూ ఉండాలి. పౌలు కూడా అదే చెప్తాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 2 ఇట్ సేస్, మనకి తెలిసిన భాగమే ఆ 5 వర్సెస్. ఇట్ టాక్స్ అబౌట్ సఫరింగ్స్, వాట్ సఫరింగ్స్ ప్రొడ్యూసెస్ అనేటిది మనకు కనబడుతూ ఉంది. 5:2 ఇట్ సేస్, త్రూ హిమ్ వీ హ్యావ్ ఆల్సో అబ్టైన్డ్ యాక్సెస్ బై ఫెయిత్ ఇన్ టు హిస్ గ్రేస్ in which we stand and we rejoice in hope of the glory of God. We rejoice. And then he talks about the sufferings, and the sufferings nunchi, not only that, but we rejoice in our sufferings, knowing that suffering produces endurance, endurance produces character, and character produces hope, and hope does not put us to shame. So he's saying, first em cheptunnadu ante, there is a hope, there is a living hope for you. So in this you rejoice enough. You be glad, exceedingly you be glad and rejoice because there is a living hope for you. అనేటిది ఆయన ఆరంభిస్తూ వచ్చినాడు. పౌలు కూడా అదే జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. We have a living hope, so rejoice in it. And also Paul, as he writes to Philippians సంఘానికి రాస్తున్నప్పుడు కూడా he says, rejoice in the Lord always. Again I say rejoice. He is in the prison going through that persecution all alone. And he is saying, rejoice, rejoice. I know you are going through persecution, but first thing, let's establish this ఏంటంటే, rejoice in this. దీంట్లో నీవు బహు సంతోషముగా ఉండు అనేటిది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని సంతోషంగా ఉండాలి అనేటిది ఒకవేళ మనం చూస్తే నెక్స్ట్ వర్డ్స్ ఇఫ్ వి సీ, ఆయన చెప్తున్న మాట ఏంటిది అంటే, ఇన్ దిస్ యూ రిజాయిస్ దో నౌ ఫర్ ఎ లిటిల్ వైల్. The persecution that you and I go through, the sufferings that you and I go through, is for a little while, is for a short time, is for a season. Every suffering that we go through, there is an expiry date that God decided in our lives. Only thing is we don't know that date. Every suffering, every pain that you and I, that we go through in this world, there is an expiry date. It is for a season. God allowed it in our lives. అందుకే ఫర్ ఎ లిటిల్ వైల్, ప్రస్తుతము కొంచెము కాలమే, కొంచెము కాలము వరకే శ్రమ, కొంచెము కాలమే ఈ శ్రమ దేవుడు నీకు అనుమతిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సీజన్లో, ఈ రఫ్ సీజన్ గుండా దేవుడిని తీసుకుని వెళ్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ సీజన్. అండ్ ఇన్ దిస్ సీజన్ గాడ్ ఈజ్ సీయింగ్ నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు చూస్తూ ఉంటాడు. సో ఆర్ సఫరింగ్స్ ఈజ్ ఫర్ ఎ లిటిల్ వైల్. వాట్ ఎవర్ ద సఫరింగ్ దట్ యు ఆర్ ఇన్ దిస్ మార్నింగ్, be encouraged that it is for a little while, it is for a short time, there is an expiry date. మన జీవితంలో చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, ఇంక దీనికి ఇది ఇంకా క్లోజ్ అవ్వదు, ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ లైక్ దిస్, ఇంక నేను చనిపోయేంత వరకు ఇది నన్ను వెంటాడుతుంది. నో 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 నో, there is a reason God allowed it in your life, and there is a season. In that season God is taking you in this season. ఆ సఫరింగ్ గుండా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తా ఉన్నాడు. వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్ డియర్ ఫ్రెండ్స్, సో ఇట్ ఈస్ ఫర్ ఎ షార్ట్ టైం. అందుకే ఇంకొక మాట కూడా 1 Peter chapter 5 verse 10, ఎవరైనా చదువుతారో 1 Peter chapter 5 verse 10. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ చెప్దాం అనుకున్నాను. ద థీమ్ వర్స్ ఫర్ 1 Peter దట్ ఐ వాంట్ టు షేర్ ఈస్ 1 Peter 5:10. నేను ఒకవేళ మీ ఇంటిని దర్శించుంటే, దిస్ ఈజ్ ద వర్స్ దట్ ఐ ఆల్వేస్ కోట్. దిస్ ఈజ్ ద వర్స్ దట్ గాడ్ స్ట్రెంథెండ్ మీ సో మచ్. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ జమీమా నాతో వస్తే మళ్ళీ ఇదే వాక్యం చెప్తుందా అనుకుంటుంది.
So 1 Peter chapter 5 verse 10, it says, and after you have suffered a little while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, strengthen and establish you. 4 things God is going to do in your life. 4 things God is going to do in your life. బట్ ఆ 4 కావాలంటే దానికంటే ముందు దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రస్తుతము కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ఈ కొంచెము కాలము నీవు ఓర్చుకుంటే, ఈ కొద్ది కాలం ఈ శ్రమలో నీవు దేవుని వైపు చూస్తూ నువ్వు ముందుకెళ్తే, తర్వాత దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హీఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ, he's going to settle you, he's going to perfect you, and he's going to be with you. But what God is saying is, but you have to be suffered for a little while. And the God of all grace who has called you, he called you to go through that suffering. He called you to go through that pain. He called you to go through that loss. He called you to go through that affliction. So he called you for this. So when he called you, he's saying the God of all grace, సర్వకృపానిధియగు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన కొంచెము కాలం నువ్వు ఈ శ్రమను ఓర్చుకొని, రోమన్స్ చాప్టర్ 5లో నీవు వెన్ యూ ఎండ్యూర్ దిస్ సఫరింగ్, ఇట్ ప్రొడ్యూసెస్ ఫెయిత్, ఇట్ ప్రొడ్యూసెస్ హోప్. ఇదంతా నువ్వు భరించుకుంటే ద ఎండ్ రిజల్ట్ ఏంటిది అంటే, హీఈస్ ఎ గాడ్ హూ ఎస్టాబ్లిషెస్ యూ, హీఈస్ ఎ గాడ్ హూ సెటిల్స్ యూ. ఈ లోకంలో మనం చాలాసార్లు వీ ట్రై సో మచ్ టు గెట్ సెటిల్డ్ ఇన్ దిస్ వరల్డ్. వీ వర్క్ హార్డ్ టు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్. We try with all our efforts, dear friends. చాలా ప్రయాసపడతాము, కష్టపడతాము, వీళ్ళని మొక్కుతాము, వాళ్ళని మొక్కుతాము, ఎవరు సాయం చేస్తారని అందరి డోర్స్ నాక్ చేస్తూ ఉంటాము. అండ్ గాడ్ ఈజ్ సేయింగ్, ఐ పుట్ యూ దేర్, ఐ ప్లేస్డ్ యూ దేర్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ నాకింగ్ పీపుల్స్ డోర్, యూ కమ్ అండ్ నాక్ మీ. యూ కమ్ అండ్ నువ్వు నన్ను వెతికితే, ఇట్ ఈస్ ఐ హూ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ఐ హూ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ దిస్. ఇట్ ఈస్ ఐ హూ ఈస్ గోయింగ్ టు సెటిల్ యూ. సో యూ కమ్ అండ్ నాక్ మై హార్ట్. సో ఈ కొంచెము కాలము శ్రమ పిమ్మట ఏముంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అందుకే నిన్న కూడా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చినాను, Proverbs 22:4 అనుకుంటా, బై హ్యూమిలిటీ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ గాడ్ గివ్స్ us riches, honor and life in this world. రైట్, riches, honor and life, it comes from the creator. నువ్వు ఎంత ప్రయాసపడి నీకు ఆనర్ కోసం ప్రయత్నం చేసినా, ఇట్స్ వెయిన్, ఇట్ విల్ జస్ట్ ఫేడ్ అవే. అది కొంచెం కాలం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నువ్వు ధనం కొరకు ఎంత ప్రాకులాడినా, నువ్వు ఎంత ప్రయాసపడినా, ఇట్ జస్ట్ స్టేస్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్వర్డ్స్ ఏదో ఒక స్ట్రాంగ్ రెసిషన్ ఆర్ సంథింగ్ విల్ హిట్ యూ, అండ్ వాట్ ఎవర్ దట్ యూ ఎర్న్ విల్ బీ ఎట్ లాస్. సో వాట్ గాడ్ ఈస్ సేయింగ్ ఈస్, if you come to me and in this suffering or else whatever you are going through, if you trust in me, I am the one who is going to give you riches. So the blessing of the Lord, he adds no sorrow with it. సో నీకున్న కొంచెమే, కొంచెం పిండి కొంచెం నూనె, 3 సంవత్సరాలు బ్రతికిందామే, 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మందికి దేవుడు పంచినాడు. సో నీకున్నది కొంచెమే, బట్ వెన్ గాడ్ బ్లెస్సెస్ ఇట్, హీ మల్టిప్లైస్. సో అంత గొప్ప దేవుడు మన మధ్యలో, మన జీవితంలో ఉన్నాడు. సో హీస్ సేయింగ్, హీస్ రిమైండింగ్ జయన్ అండ్ హీస్ రిమైండింగ్ ద బిలీవర్స్. పీటర్ ఈజ్ రిమైండింగ్ దెమ్ ఏంటంటే, కొంచెము కాలము శ్రమ, ఆ తర్వాత గాడ్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ దట్ అఫ్లిక్షన్ అండ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ దాని తర్వాత ఈవెన్ పాల్ ఆల్సో సేస్, 2 Corinthians chapter 4 verse 16, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. ఎవరైనా చదువుతారా ఈ మాటని? 16-17. నెక్స్ట్ వర్స్ కూడా చదువుతారా? ఇక్కడ చూడండి, పాల్ ఈజ్ సేయింగ్ వర్స్ 17లో, ఫర్ దిస్ లైట్ మొమెంటరీ అఫ్లిక్షన్. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి పాల్ లైఫ్ని ధ్యానిస్తూరండి. ఫిజికల్గా హీ హ్యాడ్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అఫ్లిక్షన్, ఎమోషనల్లీ హీ హ్యాడ్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అఫ్లిక్షన్. చర్చ్ ట్రబుల్డ్ హిమ్. హీ సెడ్, నాకు ఇంత ఫిజికల్ శ్రమలున్నా సంఘము గురించి కూడా నాకు ఎంతో చింత ఉంది. సో హీ హ్యాడ్ గాన్ త్రూ మెనీ అఫ్లిక్షన్స్. సో అవన్నీ అఫ్లిక్షన్స్ ఒక్క మాటతో కొట్టేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? లైట్ అండ్ మొమెంటరీ.
క్షణమాత్రం ఉండే శ్రమ ఇది. అంటే అంత శ్రమలు, అంత నొప్పి, చెరసాల, హేళన, ఇవన్నీ పాల్ ఈజ్ సేయింగ్ దే ఆర్ జస్ట్ లైట్ అండ్ మొమెంటరీ. ఐ డోంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ దాట్. నేను ఏం ఫోకస్ చేయాలి? బికాజ్ ఎందుకు పాల్ చెప్పగలిగిన మాట అంటే హీ సీయింగ్ ది అన్సీన్ థింగ్స్. ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు పిలిచినాడు, అబ్రహాం అండ్ లోత్ ఏం చేసినాడు? అక్కడున్న గ్రీనరీ అంత పచ్చగా కనిపించింది. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇమ్మీడియట్లీ లాట్ జంప్డ్. But what did Abraham do? He see the heavenly things. He see the things that are above, and then he made a decision that is based on God's word. And then God blessed Abraham. So Paul life లో కూడా ఆయన శ్రమలన్నిటినీ ఎప్పుడైతే ఆ పరలోకమును చూస్తూ వచ్చినాడో, ఎప్పుడైతే దేవుని వైపు ఆయన చూస్తూ వచ్చినాడో, నాకున్న నొప్పి, నాకున్న ముళ్ళు, నాకున్న శ్రమ ఇదంతా తాత్కాలికమే. ఎందుకని టెంపరరీ అంటే వాట్ హీ సేయింగ్ ఈస్, మనము ఈ లోకంలో జీవిస్తే మ్యాక్సిమం కొడితే 100 కొడతాము, 100 years, రైట్? మనం హట్కే మంచి జీవించి ఒకవేళ అంతా బాగుంటే 100 years వరకు బతుకుండొచ్చు. అండ్ వాట్ పాల్ ఈజ్ సేయింగ్ ఈజ్ ఈ 100 years ఈజ్ సో షార్ట్ వెన్ యూ కంపేర్ టు ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. సో ఈ కొద్ది కాలము శ్రమ, దాని తర్వాత నిత్యత్వంలో ఏముంటావు? అక్కడ నీకు శ్రమ ఉంటుందా? ఏడుస్తావు నువ్వు అక్కడ? నో, యూ విల్ ఫాల్ ప్రాస్ట్రేట్ అండ్ దెన్ యూ విల్ రిజాయిస్. బంగారు వీధులలో తిరుగుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటావు. సో ఇట్స్ అ బ్లెస్డ్ థింగ్. యూ విల్ బీ విత్ గాడ్, యూ విల్ బీ ఇన్ హెవెన్. సో దట్ ఈస్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. బట్ దిస్ షార్ట్ టర్మ్, అందుకే పాల్ అంటున్నాడు ఈ లైఫ్ అంతా కూడా ఇట్స్ సో షార్ట్ దట్ ఆల్ మై అఫ్లిక్షన్స్ ఆర్ లైట్ అండ్ మొమెంటరీ. కెన్ వీ ఆల్సో సే దట్ ఇన్ అవర్ లైఫ్? The pain that you are in this morning, the affliction that you are in this morning, the suffering that you are going through this morning, can you say it is light and momentary? ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే when we see the unseen things, when we look into the spiritual lens లో ఎప్పుడైతే నువ్వు చూస్తావో, then you will say నిజమే ప్రభా ఇదంతా they are temporal. అందుకే Colossians chapter 3 verse 2, set your mind on things above, not on this world. So when our minds are on Christ, on things above, ఇవన్నీ కూడా విల్ నాట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. విల్ బిలీవ్ దట్ గాడ్ గివ్స్ అస్. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? యాడ్ చేస్తూ ఉంటాడు. బిడ్డ ఎదుగుతూ ఉంటే తండ్రి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా ఫాదర్ ప్రొవైడ్స్. కష్టమైన, చెమటొచ్చిన, ఎంత ఇబ్బంది అయినా తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ప్రేమ ఏంటిది? కుమారుడికి ఇస్తూనే ఉంటాడు. నాకు ఇబ్బంది అయిందిరా నేను నీకు ఇవ్వను అంటాడా? నో. ఫిజికల్ తండ్రి అంత ప్రేమిస్తే ఈ పరలోకపు తండ్రి ఎంత ప్రేమిస్తాడు మనల్ని. సో ఈవెన్ ఇన్ అవర్ అఫ్లిక్షన్స్ లెట్ us look above. Let us see the unseen things. Let us look at this Jesus. ఈ యొక్క యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు మన శ్రమలన్నిట్లో కూడా మనం కూడా పౌలు వలె మనం కూడా చెప్పగలుగుతాం. ఇంకొక మాట 1 Peterలో పేతురు జ్ఞాపకం చేస్తున్న ఇంకొక మాట, ఇప్పటివరకు మనం ఏం చూస్తూ వచ్చినామంటే రిజాయిస్ ఇన్ యువర్ సఫరింగ్ అండ్ లిటిల్ వైల్, ప్రస్తుతము కొంచెము కాలమే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండ్ దాని తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే ఇఫ్ నెసెసరీ, అవసరమును బట్టి, ఇఫ్ నెసెసరీ. సెల్ఫ్ అఫ్లిక్టెడ్ అఫ్లిక్షన్స్ ఉంటాయి, నిజంగా దేవుడు అనుమతించే పరిస్థితులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, తెచ్చిపెట్టుకున్న తిప్పలు ఉంటాయి, కొన్ని దేవుడు నిజంగా మన జీవితంలో శ్రమలని అనుమతిస్తాడు. సో నిజమైన శ్రమలు అనేటిది ఊరికేనే దేవుడు మన జీవితంలో అనుమతించడు. అవసరముని బట్టి. ఏంటిది అవసరముని బట్టి అనేటిది మనము కొన్ని నిమిషాలలో మనం ధ్యానిస్తాము, దాని గురించి చూద్దాము. సో అవసరముని బట్టి, if necessary means there are some special times in your life and God knows ఆ స్పెషల్ టైంలో, ఆ సీజన్లో God knows that you have to go through this. ఈ శ్రమ గుండా నువ్వు వెళ్ళాలని దేవుడు ఎరిగి ఉన్నాడు. సో అవసరముని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శ్రమని నీ జీవితంలో God will send that suffering into your life. ఒకసారి 1 Peter chapter 3 verse 17. ఈ శ్రమలు, అఫ్లిక్షన్స్, పెయిన్, సఫరింగ్ అనేటిది పుట్టిన ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు, విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, రైట్? ఇప్పుడు అవిశ్వాసులకు శ్రమలు లేవు అంటే ఉన్నాయి, ఇప్పుడు విశ్వాసులకు ఎందుకు ఉన్నాయని ప్రశ్నలు వస్తాయి, రైట్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దోస్ హూ వాస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ విల్ గో త్రూ అఫ్లిక్షన్స్, విల్ గో త్రూ సఫరింగ్స్. The difference between an unbeliever suffering and a believer suffering is unbeliever suffers alone. A believer suffers with Jesus Christ. ఒక అవిశ్వాసి శ్రమలో ఉన్నప్పుడు, ఒక అవిశ్వాసి ఉద్యోగం పోయిందనుకోండి, ఆయన ఏం చేస్తాడు? నిటారుగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఒక విశ్వాస ఉద్యోగం పోయిందనుకోండి, ఏం చేస్తాడు? ఆయన దేవుని వైపు చూస్తూ ఉంటాడు. దేవా, ఈ శ్రమ నాకు ఎందుకు ఇచ్చినావు? ఎందుకు నాకు పోగొట్టినావు? ఎందుకు నా దాకా తీసుకొని వచ్చి వదిలిపెట్టేసినావు? ఏంటిది ప్రభువా దీని ఉద్దేశము?
అనేటిది, ఆ సంబంధము అనేటిది దేవునితో కలిగి ఉంటాడు ఒక విశ్వాసి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిలీవర్ గోయింగ్ త్రూ అన్ అఫ్లిక్షన్ అండ్ అన్ అన్బిలీవర్ గోయింగ్ త్రూ అన్ అఫ్లిక్షన్. ఎ బిలీవర్ గోస్ త్రూ అన్ అఫ్లిక్షన్ విత్ జీసస్ క్రైస్ట్. యూ సఫర్ and in that suffering Jesus Christ is walking with you. But an unbeliever, when he is going through that suffering, when he is going through that pain, he is going all alone. He is suffering. He is waiting, longing, is there anyone who can help me? He knocks people's heart, he knocks here and there, and everyone shuts the door. He gets discouraged, depressed. But a believer, when he goes through the suffering, God is with that person. అందుకే 1 Peter chapter 3 verse 17 చదువుతారు ఎవరైనా? ఇంకొక మాట కూడా వర్స్ 1 Peter chapter 4 verse 12. ఇక్కడ చూడండి, పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వు ఇప్పుడు శ్రమ ఏదో నువ్వు వెళ్తా ఉన్నావు కదా, అదేదో నీ జీవితంలో ఏదో గొప్పది సంభవించింది అని ఆశ్చర్యపడకు. వాట్ ఎవర్ ద లాస్ దట్ యు హ్యావ్ దిస్ మార్నింగ్, whatever the suffering that you have this morning, Peter is reminding you is, ఆ శ్రమ నీకేదో గొప్పది వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకు. ఒకటి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఏంటంటే నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు. వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తాడు. అక్కడనే పెట్టి మునుగు రాని దేవుడు నేను పెట్టడం. వాటన్నిటి నుంచి ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో దేవుడు వాటన్నిటి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. అందుకే 1 Peter 3:17 కూడా ఏమంటున్నాడు? దేవుని కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు గొప్పది అంటున్నాడు. సో నువ్వు మంచి చేయి, నువ్వు మంచి చేసిన శ్రమపడు, దట్ ఈస్ ప్రైజ్ గాడ్. ఐ రిమెంబర్, నేను పెరుగుతూ వచ్చిన సంఘంలో దైవజనుడు తన కుమారుడు ఇద్దరు కూడా ఇప్పుడు దేవుని సేవలో ఉన్నారు. ఐ ఆల్వేస్ హర్డ్ ఫ్రమ్ హిస్ లిప్స్ n number of persecutions, n number of rejections, n number of humiliations. He stood here preaching the word. My parents witnessed it. And the people who stood on the congregation, they stood and they spoke everything against this man. He had gone through all those humiliations. You know what he says? Praise the Lord, beta. Praise God. No matter how much humiliation you go through, say praise the Lord. అందుకే ఏమంటున్నాడు పేతురు 1 Peter 2:20 కూడా అదే అంటాడు, మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. నువ్వు మేలు చేయి, నిందపడు, అది నీకు శ్రేష్టం. నువ్వు తప్పు చేస్తే నీ మీద నిందొస్తే నువ్వు తగినవాడు అంటారు. బట్ నువ్వు మేలు చేసి నీకు నిందొస్తే, మేలు చేసి నీకు అవమానం వస్తే, మేలు చేసి నేను తప్పంటే అది నీకు శ్రేష్టము. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ అండ్ దట్స్ ద రూట్ గాడ్ టేక్స్ హిస్ చిల్డ్రన్, హిస్ సర్వెంట్స్. సో ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడు? ప్రైజ్ ద లార్డ్, సే ప్రైజ్ గాడ్ ఇన్ దాట్ సిచ్యువేషన్. సో ఇఫ్ నెసెసరీ, అవసరముని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో శ్రమలని అనుమతిస్తాడు. ఏదో ఖాళీగా దేవుడు పంపించాడు. నువ్వు వెళ్తున్నావు నీ యొక్క క్రైస్తవ యాత్రలో, నీ జీవితం అటు ఇటు అవుతుంది. గాడ్ అలౌస్ సర్టన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. హీ అలౌస్ ఎ పెయిన్ ఇన్ యువర్ లైఫ్. హీ అలౌస్ ఎ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. అవసరముని బట్టి దేవుడు మన జీవితంలో శ్రమలని అనుమతిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక మాట కూడా మనం చూసుకుంటూ ఉన్నాము, వేరియస్ ట్రయల్స్, నానా విధములైన శ్రమలు. ట్రయల్, ఇట్ కమ్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. అందుకే జేమ్స్ చాప్టర్ 1 verse 2 కూడా he says, James 1:2, it says, count it all joy my brothers when you meet trials of various kinds. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించి అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. నానా విధములైన శోధనలు. నువ్వు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తే అది కాదు, దేవుడు ఇంకొకటి అనుమతిస్తాడు. ఇది ఎందుకు వచ్చింది అంటే ఇంకొకటి వస్తుంది. సో ఈ శరీరం ఉన్నంత వరకు వాట్ హ్యాపెన్స్? యూ విల్ గో త్రూ దాట్. ఎందుకయ్యా నేను ఆ శ్రమల గుండా వెళ్ళాలి అని అంటే, ఎందుకు వెళ్ళాలంటే ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడాలంటే ఈ శరీరం అనేటిది చచ్చిపోవాలి. ఈ శరీరం అనేటిది చచ్చిపోవాలి అంటే దేవుడి యొక్క ఒక విధానం ఏంటంటే, హీ టేక్స్ అస్ త్రూ అఫ్లిక్షన్స్, హీ టేక్స్ అస్ త్రూ సఫరింగ్స్. వెన్ వీ గో త్రూ సఫరింగ్స్, వాట్ హ్యాపెన్స్? అవర్ నీస్ విల్ బెండ్, విల్ లుక్ టు గాడ్, విల్ క్రై టు గాడ్, లార్డ్ what's happening in my life. అందుకే ఈవెన్ పాల్ సేస్, యాక్ట్స్ చాప్టర్ 14 verse 22, నేను చదువుతానని చూడండి. యాక్ట్స్ 14
22. Conforming the souls of the disciples and exhorting them to continue in the faith, that we must through much tribulation enter into the kingdom of God. Through much tribulation. మనము దేవుని రాజ్యములో అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ఊరికేనే జంప్ చేస్తా అనుకుంటున్నావా? నేను రక్షించబడ్డ పరలోకంలో ఉంటాను అనుకుంటున్నావా? నువ్వు రక్షించబడ్డ వెంటనే చనిపోతే ఈజ్ డిఫరెంట్ స్టోరీ. బట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ ఫ్లెష్, విల్ గో త్రూ మచ్ ట్రిబులేషన్, వి ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మహాశ్రమలను అనుభవిస్తూ దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. నానా విధములైన శ్రమలు దేవుడు మన జీవితంలో తీసుకొని వస్తూ ఉంటాడు. మెనీ అఫ్లిక్షన్స్. అండ్ 2 Corinthians chapter 4 verse 8 చదువుతారు ఎవరైనా? 4:8. మీకు సమయం ఉన్నప్పుడు ఆ 2 Corinthians 4 చాప్టర్ అక్కడి నుంచి ఆ కింద భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి ధ్యానించండి. పౌలు యొక్క అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి నేను ఏమంటున్నాడు, ఎటు పోయినను శ్రమపడుచున్నా. ఎక్కడికి వెళ్ళినా శ్రమనే, ఎవరితో మాట్లాడినా శ్రమనే, ఏ సంఘానికి వెళ్ళినా శ్రమనే, ఏమి చేసినా శ్రమనే. ఎటు పోయినను శ్రమపడుచున్నను, ఇరుకబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాదు. ఏ పరిస్థితి గుండా వెళ్ళినా ఆయన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ సేయింగ్, ఆ శ్రమలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ఉపాయం చూపిస్తున్నాడు, ఒక మార్గం చూపిస్తున్నాడు, ఒక నీతిని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. సో వేరియస్ ట్రయల్స్ వి ఆల్ గో త్రూ డియర్ ఫ్రెండ్స్. మచ్ ట్రిబులేషన్ మన జీవితంలో మనము అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సరే దేవుడు ఇంతగానం శ్రమలు ఎందుకు ఇవ్వాలి నాకు? ఈ దినం మీరు అనుకోవచ్చు, ఎందుకైనా శ్రమల గురించి మాట్లాడుతున్నాడంటే ఈ భాగం అదే మనకు నేర్పించేటిది. ఓకేనా? సో ఎందుకు మనకి శ్రమలు ఇవ్వాలి దేవుడు? వై గాడ్ షుడ్ అలౌ సఫరింగ్స్? ఐ విల్ షేర్ 2 రీజన్స్. నా రీజన్స్ కాదు, పేతురు ఇచ్చిన రీజన్సే మనం చదువుకుందాం. సో 1 Peter 1:8. ఐ గెస్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ దట్ వి ఆల్ హ్యావ్. వై గాడ్ షుడ్ అలౌ సఫరింగ్ ఇన్ మై లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పెయిన్? What is the purpose of this suffering? What is the purpose of this loss? What is the purpose of this sickness? అన్న ప్రశ్న మనందరికీ ఉంటుంది. దానికి పేతురు ఇస్తున్న జవాబు ఎవరైనా చదువుతారా? 1 Peter 1:8. ఫస్ట్ రీజన్ పేతురు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, గాడ్ టెస్ట్ ఆర్ ఫెయిత్. మన విశ్వాసం అనేటిది ఇది జెన్యున్ ఫెయితా కాదా, యథార్థమైన విశ్వాసం అనేది కాదా అనేటిది దేవుడు ఏం చేస్తాడు? పరీక్షల ద్వారా పరీక్షిస్తాడు. ఎవ్రీ టెస్ట్, మనం ఏ టెస్ట్ మనం చేసినా రాసినా, దెర్ ఈస్ అ పర్పస్ ఫర్ ఇట్. వీ హ్యావ్ టు పాస్ ద టెస్ట్. వెన్ యూ పాస్ ద టెస్ట్, వాట్ డస్ ఇట్ మీన్? యూ లెర్న్ సంథింగ్. రైట్ హియర్ గాడ్ ఈజ్ సేయింగ్, పీటర్ ఈజ్ రిమైండింగ్ అస్ ఏంటంటే, దేవుడు ఎందుకని పరీక్షల గుండా తీసుకొని వెళ్తాడు? ఎందుకని అంటే, హీ టెస్ట్ ఆర్ ఫెయిత్. నీ విశ్వాసం నిజమైనదేనా? నువ్వు నిజంగా ఈ దేవుడిని నమ్మినవా? నీ విశ్వాసం స్థిరమైనదా? నీ విశ్వాసం బలమైనదా? యథార్థమైన విశ్వాసంతో నువ్వు దేవుని సేవిస్తూ ఉన్నవా? జెన్యున్ ఫెయిత్ నీలో ఉందా అనేటిది గాడ్ టెస్ట్స్. ఆ యొక్క గోల్డ్ ఎట్లయితే, ఆ ఫర్నెస్ అగ్నిగుండా ఎట్లయితే ఈ బంగారము వెళ్తే అది బయటికి వచ్చినాక ఎట్లయితే ఆభరణంగా నువ్వు పెట్టుకుంటా ఉన్నావో, బట్ ఆ మంటలో వెళ్ళినప్పుడు కూడా ద గోల్డ్ హ్యాస్ టు గో త్రూ దట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళకపోతే నీ మెడలో బంగారం ఉండదు. రైట్? ఆ ప్రాసెస్ గుండా ఇంప్యూరిటీ దాంట్లో ఉన్నదంతా అదంతా కల్మషమై వెళ్ళిపోతేనే ఫైనల్ ప్రోడక్ట్ ఏంటిది? నీ మెడలో ఉంది ఈ ఉదయకాలం. రైట్? ఇన్ ద సేమ్ వే గాడ్ ఈజ్ సేయింగ్ ఈజ్ ఫర్ ఎ బిలీవర్, ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్ టెస్ట్స్ అవర్ ఫెయిత్ టు సీ వెదర్ అవర్ ఫెయిత్ ఈజ్ జెన్యున్ ఆర్ నాట్. నేను యేసుప్రభువుని నమ్మినను అని చెప్తున్నావు, కానీ నువ్వు నిజంగా నేను వెంబడిస్తున్నావా? ఒక అల్లొచ్చింది నిలబడుతున్నావా? ఒక శ్రమ వచ్చింది దేవుని దూషిస్తున్నావా? దేవుడు నాతో ఉన్నాడంటున్నావా? నీ ఇల్లు, నీ జీవితము, నీ కుటుంబము ఇసుక మీద కట్టబడ్డదా, దేవుని బండ మీద కట్టబడ్డదా? ఇసుక మీద కట్టబడితే ఏమవుతుంది? ఒక చిన్న గాలి గట్టికి కొడితే ఏమవుతుంది? మొత్తం కూలిపోతుంది.
బట్ దేవుని బండ మీద కట్టబడితే ఏమవుతుంది? ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని విండ్స్ వచ్చినా, ఎంత వచ్చినా నువ్వు నిటారుగా నిలబడతావు. నీ విశ్వాసములు ఏమవుతుంది? దినదినము యూ విల్ గ్రో ఇన్ ఫెయిత్. సో నీది యథార్థమైన జెన్యున్ ఫెయితా కాదా అనేటిది దేవుడు అగ్ని ద్వారా పరీక్షిస్తాడు. శ్రమల ద్వారా గాడ్ టెస్ట్ అవర్ ఫెయిత్ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. సో వీఆర్ ప్రెషియస్ దాన్ గోల్డ్. ఈ యొక్క ఇక్కడ పీటర్ ఇస్ కంపేరింగ్, ఈ బంగారం ఎట్లయితే వెళ్తుందో మనము బంగారము కంటే శ్రేష్టమైన వారము. అండ్ మనల్ని దేవుడు మన విశ్వాసంలో నిలబడాలనేది దేవుని యొక్క ఆశ. సో గాడ్స్ పర్పస్ ఇన్ అలవింగ్ ట్రబుల్ ఈజ్ టు టెస్ట్ ద రియాలిటీ ఆఫ్ అవర్ ఫెయిత్. నీ విశ్వాసం స్థిరంగా ఉందా లేదా అనేటిది దేవుని యొక్క ఆశ. సో గాడ్ యూజెస్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఫర్ ఎ గుడ్ పర్పస్, to remove or else to clean and to purify our lives. He allows sufferings in our lives. మనలో ఉన్న ఈ ఉదయకాలం మనం ఆరాధనలో వింటూ వచ్చినాం, కుమ్మరి పాత్ర ఏంటిది? కుమ్మరి ఏం చేస్తాడు? ఆయన చేతిలో మట్టి ఉంది, దుమ్ము అది అంతున్నప్పుడు దాన్ని పెట్టి పాత్ర చేయడు, దాన్ని పెట్టి ఒక మంచి వెజిల్ని తీసుకురాడు ఆయన. ఆ దుమ్ము చెత్త అంతా ఏం చేయాలి? తీసేయాలి. ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్ హీ ఈస్ ద పాటర్, we are the clay. So when as long as this clay is in potter's hand, he'll remove the dust, he'll remove the unnecessary things, he'll remove the all నీ జీవితంలో ఏవైతే చెడుతనం అనేటిది ఏదైతే నీలో ఉందో అదంతటిని దేవుడు ఏం చేస్తాడు? ఒకటి తర్వాత ఒకటి పెరికి వేస్తూ ఉంటాడు. అవన్నీ పెరికి వేస్తే ఏమవుతుంది? చివరికి ఎ వండర్ఫుల్ పాట్ విల్ బి బిల్డ్. ఒక మంచి క్యారెక్టర్ని దేవుడిని జీవితంలో బిల్డ్ చేస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సఫరింగ్. ఎందుకని దేవుడు, వై గాడ్ అలౌ సఫరింగ్ అంటే హీ టెస్ట్ అవర్ ఫెయిత్. అండ్ రెండవ రీజన్ ఎందుకని దేవుడు మనల్ని శ్రమల గుండా దేవుడు తీసుకుని వెళ్తాడు అంటే Psalm 119 verse 67. Psalm 119 ఎవరైనా సాయం చేస్తారా? Psalm 119 67వ వచనం. ఇక్కడ చూడండి గ్రంథకర్త యొక్క అనుభవం చూడండి. హీ సేయింగ్, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడచి తిని. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనం ఉదయకాలం విన్నాం. ఆయనకు అంతా ఉన్నప్పుడు బాగుండే, రైట్? ఆయన అన్నీ కోల్పోతూ వచ్చినాడు, విచ్ మీన్స్ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈజ్ నాట్ హ్యాపీ. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. నువ్వు ఒకవేళ దేవుని మార్గంలో నువ్వు నడవట్లేదు అనుకో, యథార్థమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, దేవుని ప్రేమిస్తూ విశ్వాసంలో నీవు ఎదగట్లేదు అనుకో, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తె అయితే దేవుడు ఏం చేయాలి? అట్లనే వదిలేసేయాలా? ఒకవేళ తండ్రి కుమారుడు ఒకవేళ నా ముందే నా బిడ్డ ఆర్ కొడుకు నా ముందే సిగరెట్ తాగిండి అనుకోండి, నేనేం చేస్తా? ఆయనతో కూర్చొని తాగుతానా? యాజ్ ఎ ఫాదర్ వాట్ ఐ విల్ డూ? ఐ విల్ డిసిప్లిన్. సో ఇప్పుడు నేను దేవుని నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటే, నేను దేవుని నుంచి నా ఇష్టానుసారంగా నేను నా శరీరాన్ని సంతోష పెట్టుకుంటా ఉంటే, నాకు నచ్చినట్టు నేను జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? హి డిసిప్లిన్స్ అస్. సో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సో ఈ శ్రమ నేను నాకు లేకముందు నా ఇష్టానుసారంగా వెళ్ళినాను, ఒకటి దేవాను నాకు అనుమతించినావు, దాన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను? నేను నిన్ను వెంబడిస్తున్నా ఇప్పుడు. సో ఒకవేళ దేవుడు నాకు అది అనుమతించకపోతే నేను ఏం చేస్తాను? మై లైఫ్ విల్ కంటిన్యూ లైక్ దాట్. ఐ విల్ జస్ట్ గో. ఇంకా దేవునికి నేను దూరం వెళ్ళిపోతా, ఎంతో దూరం వెళ్తా. తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే ఎడారికి దూరమైన స్థలానికి ఎట్లా వెళ్ళిపోయినాడో, నేను కూడా అట్లా వెళ్ళిపోతాము. బట్ యు నో, అ డే విల్ కమ్, గాడ్ విజిట్స్ అస్, గాడ్ నాక్స్ అవర్ హార్ట్, He sends something in our life and then He disciplines us. So you have to discern that. చాలాసార్లు మనకు వచ్చే వన్ ఆఫ్ ది నెక్స్ట్ పాయింట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ శ్రమలో ఎందుకని దేవుడు మనకి అనుమతిస్తాడు అంటే, వచ్చే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇమ్మీడియట్గా వాట్ విల్ డూ ఇస్ విల్ జస్ట్ లుక్ బ్యాక్ ఇన్ టు అవర్ లైఫ్. ఆ యొక్క పైనున్న జీవితం అంతా, నేను ఈ తప్పు చేయలేదు, నేను ఈ తప్పు చేయలేదు, నేను ఈ తప్పు చేయలేదు, నేను ఈ తప్పు చేయలేదు, నాకు ఎందుకు వచ్చింది ఇది? Yes, we have to introspect our life. We have to examine our life. If there is something that God is showing you and you are going through suffering, you have to set your life with God. Set your life right with God and then ask forgiveness. Repent of that thing. And then దేవుని దగ్గరికి వచ్చినప్పుడు He is going to restore your life.
సో నీ శ్రమల్లో యూ హ్యావ్ టు లుక్ బ్యాక్ అండ్ సీ, లార్డ్, ఈజ్ దేర్ ఎనీథింగ్, నీకు నాకు ఎక్కడైనా బంధం దిగిందా ప్రభువా? డిడ్ ఐ ఎంటర్టైన్ సంథింగ్? నేను నిన్ను ఎక్కడైనా గాయపరిచినా, నేను ఎక్కడైనా బాధ పెట్టినా? సో వెన్ యూ లుక్ దాట్, వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ దేవుడు నీకు బయలుపరిచినప్పుడు, వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, వెన్ గాడ్ రివీల్స్ ఇట్ అండ్ వెన్ యూ కన్ఫెస్ ఇట్ అండ్ వెన్ యూ ఆస్క్ ఫర్గివ్నెస్, వెన్ యూ సీక్ హిస్ హెల్ప్, హీస్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ లైఫ్. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, మనం ఇంకొక విషయాన్ని ఏం చూసుకోవచ్చు అంటే, ఎందుకని కొన్నిసార్లు వెన్ వీ ఎంట్రోస్పెక్ట్, వెన్ వీ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్, నా జీవితంలో అంత మంచినే ఉంది ప్రభువా, యు ఆర్ టాకింగ్ టు మీ, ఐఎమ్ హియరింగ్ యువర్ వాయిస్, ఐఎమ్ గోయింగ్ టు ద చర్చ్, సర్వింగ్ యూ, డూయింగ్ ఆల్ దీస్, వై దిస్ పెయిన్ నవ్? ఎందుకు ఈ శ్రమ? ఎందుకు ఈ బాధ? నాకు నేనేం తప్పు చేయలేదే, నా తల్లిదండ్రులు తప్పు చేయలేదే, నేను ఈ డెసిషన్కి ప్రార్థన చేసిన, వాగ్దానం ఇచ్చినావు, నువ్వు చెప్పినావు, నా హృదయంలో బలమైన నమ్మకం పుట్టించినావు, నాకు సమాధానం ఇచ్చినావు, నాకే కాదు నా చుట్టూన వారికి సమాధానం, అన్నీ నువ్వు చేసినావు, మళ్ళీ శ్రమ ఎందుకు దేవా అని నీకు ప్రశ్న వస్తుంది. ఎందుకనా శ్రమ అంటే, అదే ప్రశ్న యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనందరికి కూడా తెలిసిన భాగమే. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వేసి, అక్కడ పుట్టుగుడ్డువాడు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ దే ఆస్క్ దిస్ జెన్యున్ క్వశ్చన్. చాప్టర్ 9 verse 1 and 2. And he passed by, he saw a man blind from birth, and his disciples asked him, Rabbi, who sinned, this man or his parents, that he was born blind? యథార్థమైన ప్రశ్న, ఎవరు తప్పు చేసినారు దేవా? వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేసినారా? సమాజం తప్పు చేసిందా? ఎవరు తప్పు చేసినారా నేను ఇట్లా పుట్టుగొడ్డువాడిగా జన్మించినాడు? మనిషి అంతా బాగానే ఉన్నాడు, బట్ చూడలేకపోతున్నాడు, ఎవరు తప్పు చేసినారు అన్న ప్రశ్న అక్కడున్న శిష్యులకి, తల్లిదండ్రులకి, అందరికీ, అక్కడున్న వాళ్ళందరికీ కూడా అదే ప్రశ్న వచ్చి ఉంటుంది. దానికి యేసు ప్రభు దాటిపోయినాడా? ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయినాడా? ఒకవేళ నీకు ఆ ప్రశ్న ఇదే కాలం ఉంటే, దిస్ ఈజ్ ది ఆన్సర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్, వై గాడ్ అలౌ దిస్ పెయిన్ ఇన్ మై లైఫ్, వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ దిస్ సఫరింగ్, వై మీ అలోన్, నేనే ఎందుకు, నా చుట్టూ అందరూ బాగున్నారు కదా, నేనేం తప్పు చేసిన, మంచి లైఫ్ ఉండే నాది, ఏం తప్పు చేసిన నేను? ఇఫ్ దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్, అండ్ వెన్ యూ ఇంట్రోస్పెక్ట్ యువర్ లైఫ్, you are walking with God, you are reading the word, you are having that relationship with God, everything is so wonderful, but on the other side you are going through this pain. Why? And the answer, let's read together verse 3, John chapter 9 verse 3. మనందరం కలిసి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనము. Jesus answered, it was not this man, అందరం కలిసి చదువుకుందాం. Jesus answered, it was not that this man sinned or his parents, but that the works of God might be displayed in him. ఎవరైనా తెలుగులో చదువుతారా? ఒకవేళ ఇక్కడ ఉండి నీకు ప్రశ్న వస్తూ ఉందేమో, ఒకవేళ ఇక్కడ ఉండి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, కోల్పోయిన వాటన్నిటిని చూసుకొని ఎందుకని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మహిమ నీ జీవితంలో కనపరచుటకు దేవుడు అది అనుమతించినాడు. యు జస్ట్ యాక్సెప్ట్ దట్, యు జస్ట్ అక్నాలెడ్జ్ ఇట్, కమ్ టు ద పాయింట్ అండ్ సే, ఎంతవరకు ప్రశ్నించిన ప్రభువా, నొప్పి పెద్దదే, గాయం గుచ్చుతూ ఉంది, కన్నీరు వస్తూ ఉన్నాయి, ఏకాకిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు, డోర్ క్లోజ్ చేసుకొని పిచ్చోన్లాగా ఏడుస్తున్నావు, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. First Kings chapter 19, maybe you are crying like Elijah, take my life. Elijah is a man, 18th chapter, 17th chapter, mountaintop experience, went on to the Carmel, challenged the gods of Baal. God used Elijah over there and said, అక్కడున్న వాళ్ళందరినీ ప్రశ్నించినాడు, మీలో బయలుదేవుడు నిజమైన దేవుడా, ఈ దేవుడు నిజమైన దేవుడా, లెట్స్ ప్రూవ్ ఇట్ అన్నాడు. వై ఆర్ యు లింపింగ్ బిట్వీన్ దీస్ టూ ఒపీనియన్స్? హీ ఛాలెంజ్డ్, హీ ఎక్స్పీరియన్స్ ద గాడ్ ఆఫ్ గాడ్, ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అండ్ లేటర్ ఆన్ ఇన్ ద సేమ్ చాప్టర్, 1 Kings chapter 18, we see Elijah prayed to God. వర్షం కురిసింది, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని పంపించినాడు. ఇంత గొప్ప అనుభవములు ఉన్న ఏలియా 19వ వచనానికి వచ్చేసరికి ఆయన నోటి నుంచి వచ్చిన గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ మాట, ప్రార్థన ఏంటంటే, నా జీవితాన్ని తీసుకో ప్రభువా, నన్ను చంపేయి అని ఏడుస్తున్నావేమో ఇదే కాలం ఇక్కడ. మేబీ యు ఆర్ మేకింగ్ దట్ క్రై, మేబీ యూ క్లోజ్డ్ ఆల్ యువర్ డోర్స్ అండ్ యు ఆర్ క్రయింగ్ బిఫోర్ గాడ్, ఆర్ మేబీ యు ఆర్ జస్ట్ నిన్ను నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావేమో ఈ మాటలతో. God didn't leave Elijah there. God didn't answer his prayer.
నన్ను తీసుకోదేవా అంటే ఏం చేసినాడు? మరణం ఇచ్చినాడు ఆయనకి. ఏలియా ఈజ్ అ మ్యాన్, హీ డిడ్ంట్ సీ ద డెత్. దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళిపోయినాడు. అండ్ గాడ్ సెడ్, ఎలైజా, ఐ ప్లేస్డ్ యూ విత్ ఎ పర్పస్, ఐ ప్లేస్డ్ యూ విత్ ఎ హయ్యర్ పర్పస్. నీ జీవితం అక్కడ ఆగొద్దు. నీ తర్వాత 2 రాజులను నువ్వు అభిషేకించాలి. నీ తర్వాత ఎలీషాని నువ్వు సిద్ధపరచాలి. సో ఎలైజా, బీ రెడీ ఫర్ దాట్. నువ్వు ఒక్కడివే అనుకోక, అక్కడ నీతో పాటు 400 మంది, ఇంకా ఎంతో సంఖ్య ఉంది, వాళ్ళందరూ ఉన్నారు. సో డోంట్ థింక్ యూఆర్ ఆల్ అలోన్ దేర్. ఐ హ్యావ్ మై పీపుల్ దేర్. సో దిస్ మార్నింగ్, డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ హియర్ థింకింగ్ వై am I going through this suffering? మొదటిదిగా మనం చూస్తూ వచ్చినాము, గాడ్ టెస్ట్స్ అవర్ ఫెయిత్. రెండోది చూస్తూ వచ్చినాము, ఆయన త్రోవలో మనం నడవకపోతే 1 దెబ్బ కొడతాడు దేవుడు, 2 దెబ్బలు కొడతాడు. ఎందుకని? ఆయన ఆశ ఏంటంటే నువ్వు ఆయనతో ఉండాలని. తండ్రి ప్రేమ ఏంటంటే నువ్వు ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన ఒడిలో ఉండాలని దేవుని ప్రేమ. నువ్వు జారిపోతా ఉంటే ఏం చేస్తాడో? 4 దెబ్బలు దేవుడు కొడతాడు. అది అయిపోయింది. బట్ నువ్వు ఆయన మార్గంలో ఉన్నావు. ఎందుకు ఈ శ్రమ అని ప్రశ్నిస్తూ ఉంటే, ఆయన మహిమ కనపరచుటకు. ఆయన మహిమ నీ జీవితంలో కనపరచబడుతూ ఉన్నప్పుడు దీనికంటే శ్రేష్టమైనది ఉందా? నిన్ను చూసినప్పుడు క్రీస్తు కనబడతాడు. నీ మాట వింటే ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు, అరే ఈయన దగ్గర దేవుని మాటలు ఉన్నాయి. శ్రమలో కూడా, ఒత్తిడిలో కూడా ఈయన దేవుని చూస్తున్నాడు. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ దిస్ మ్యాన్. అందుకని దేవుని జీవితంలో అనుమతిస్తున్నాడు. ఆయన మహిమ కనపరచుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎవరు? సామాన్యమైన వ్యక్తివే, ఎ వెరీ స్మాల్ పర్సన్, బట్ గాడ్ చోస్ యూ సో దట్ హిస్ గ్లోరీ, హిస్ నేమ్ మే బి మ్యాగ్నిఫైడ్. ఆ శ్రమలో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏం చేస్తున్నాడు మరి? సరే, ఆయన మహిమ కొరకు నాకు అనుమతించినాడు. మరి దేవుడు, నేను శ్రమ పడుతున్నా, నేను దుఃఖపడుతున్నా, నేను ఏడుస్తున్నా, ఆయన ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? ఒకసారి ఐజియా చాప్టర్ 63 verse 9 ఎవరైనా చదువుతారా? యెషయా 63:9. ఆయన వారి యావత్ బాధలో, ఇప్పుడు నీ శ్రమలో నీ ప్రియుడు, నీ ప్రేమామయుడైన దేవుడు బాధ నొందుతున్నాడు. సో హీఈస్ నాట్ స్లీపింగ్, హీఈస్ నాట్ ఎ డెడ్ గాడ్, హీఈస్ ఎ గాడ్ ఇన్ ఆల్ యువర్ అఫ్లిక్షన్స్. హీఈస్ అఫ్లిక్టెడ్ ఇన్ ఆల్ యువర్ పెయిన్, ఇన్ ఆల్ యువర్ సఫరింగ్. అందుకే హీబ్రూస్లో ఉంటుంది, హీఈస్ ఎ గాడ్ హూ సింపథైజెస్ విత్ యూ. నీ శ్రమలన్నిటిలో ఆయన ఏం చేస్తున్నాడు? జాలి పడుతున్నాడు. నీ శ్రమలన్నిటిలో నీతో ప్రయాణం చేస్తున్నాడు. నీ యావత్ బాధలన్నిటిలో దేవుడు బాధ నొందుతూ ఉన్నాడు. సో 3 కారణాలు మనం చూస్తున్నాం. ఎందుకని శ్రమ? ఒకటి వచ్చేసి హీ టెస్ట్స్ అవర్ ఫెయిత్. రెండోది, ఆయన మార్గంలో మనం లేకపోతే హీ డిసిప్లిన్స్ బికాస్ హీ లవ్స్. మూడవది, ఆయన మహిమ నీ జీవితంలో కనపరచబడాలి. అబ్రహాం జీవితంలో ఎప్పుడు కనపరచబడ్డది? 70 సంవత్సరాలు కనపరచబడ్డదా? ఎట్ ద ఏజ్ ఆఫ్ 100 గాడ్ బ్లెస్డ్ అబ్రహాం. ఇంపాసిబుల్. గాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఎట్ దట్ టైం. ఆయన మహిమ కనుపరచబడుటకు నానా విధములైన శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తాడు. అనేకమైన శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తాడు. ఒకవేళ ఆ శ్రమల్లో ఈ ఉదయకాలంలో ఉండి బాధపడతా ఉంటే, నీకే వాక్యం ఏంటంటే, నీ యావత్ బాధలో దేవుడు బాధ పొందుతూ ఉన్నాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేరు. ఇప్పుడు ఇంకా చివరి భాగాన్ని మనం చూసుకుంటే, ఇదే 1 Peter chapter 1లో, సరే ఇప్పుడు శ్రమ ఇచ్చినాడు దేవుడు, నానా విధములైన శ్రమలు ఇస్తాడు అని చెప్పినవో, ఈ శ్రమలన్నీ తాత్కాలికమే అని చెప్పినవో, దెర్ ఇస్ అన్ ఎక్స్పైరీ డేట్ అన్నావు. నేను ఎట్లా ఇప్పుడు ప్రతిస్పందించాలి? హౌ షుడ్ ఐ రెస్పాండ్ టు మై సఫరింగ్? హౌ షుడ్ ఐ రెస్పాండ్ టు మై పెయిన్, అఫ్లిక్షన్? ఆర్ ఎల్స్ హౌ కెన్ ఐ ఓవర్కమ్ ఫ్రమ్ దీస్ ట్రయల్స్? హౌ టు ఫేస్ దిస్? లెట్ us see వెరీ క్విక్లీ ఒక 3 విషయాలు చూసుకొని ముగించుకుందాం. ఫస్ట్ థింగ్, 1 Peter chapter 1 verse 8. ఎవరైనా చదువుతారా? 1 Peter 1:8. క్లుప్తంగా 3 విషయాలు ఏంటంటే, మొదటి తలంపు 1 Peter chapter 1 verse 9 ప్రకారము, దో యూ హ్యావ్ నాట్ సీన్ హిమ్, యూ లవ్ హిమ్. Love him more in your suffering. Get close to him.
ఆయన ప్రేమని నీ జీవితంలో వెల్లడిపరిచినాడు. హీ లవ్డ్ యూ, సుప్రీం లవ్, అల్టిమేట్ లవ్, అన్కండిషనల్ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్ హీ బెస్టౌడ్ అపాన్ యూ. గోతిలో పడ్డావు, పాపంతో నరకానికి వెళ్తున్నావు, దేవుడు తట్టినడు, పిలిచినడు, ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించినడు, విమోచించినడు, ఆయన స్వంత కుమార్తెగా దేవుడు చేసుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకున్నావు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుడు బయలుపరిచినాడు. సో హీ ఈజ్ ఇన్ యూ నవ్, అండ్ వాట్ పీటర్ ఈజ్ సేయింగ్ ఈజ్, ఇన్ యోర్ ట్రయల్స్ లవ్ హిమ్, ఇన్ యోర్ ట్రిబులేషన్ క్రీస్తుని ప్రేమించు, క్రీస్తుని ద్వేషించకు, క్రీస్తుని ప్రశ్నించకు, క్రీస్తు మీద సనగకు, గునగకు. యూ లవ్ హిమ్ మోర్. నువ్వు ఆయనను చూడలేదు, ఆయన ఎట్లుంటాడో నీకు తెలియదు. పేతురు అంటాడు, నేను చూసినానయ్యా ఆయనని, ఆయన నా దగ్గరకు వచ్చి తట్టినాడు, నాతో మాట్లాడినాడు, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ హావ్ సీన్ హిమ్, అండ్ నౌ హీ సేయింగ్ yes, you did not see him, but yet you are loving him. So increase that love towards your master day by day. That Lord, in this deep pit I love you more. Lord, in this suffering, as Paul says, Lord, you remove the thorn. When God said, I'll give you my grace, he didn't stop there. He just ran his race for Christ. So in your pain, in your suffering, love him more. ఆయనను అధికముగా ప్రేమించు. గివ్ యువర్ బెస్ట్ టు క్రైస్ట్, డిపెండ్ ఆన్ హిమ్, ట్రస్ట్ హిమ్ అండ్ సే, దేవా నాకు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా. దట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ యూ కెన్ డూ ఇన్ యువర్ సఫరింగ్ దిస్ మార్నింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రంబలింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ మర్మరింగ్, యూ కెన్ లవ్ హిమ్. లవింగ్ క్రైస్ట్ విచ్ మీన్స్ యూ ఒబే హిమ్. నీ శ్రమల్లో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హీ కంఫర్ట్స్ యూ త్రూ ద వర్డ్. దిస్ ఈస్ ద వర్డ్, దిస్ ఈస్ ద బైబుల్ దట్ గాడ్ గేవ్ యూ. హీ స్పీక్స్ టు యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నీ శ్రమల్లో నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు అని ఎట్లా చూపిస్తావు తెలుసా? ఆయన దగ్గర పరిగెత్తుకుని వచ్చిన వాక్యాన్ని ఓపెన్ చేస్తావు. లార్డ్, నాకు ఒక మాట కావాలి దేవా, నాకు ఒక మాట కావాలి, ఒక్క వాక్యం కావాలి. I've been asking God for the last 2-3 weeks, Lord, I need a word. Still I didn't get the answer. Still asking, Lord, I need this. I want you to address this case directly to me. Still crying in his presence. You may not receive immediately, but you'll get that deep heavenly comfort. The God of all comfort will fill your heart with this comfort and say, "Are nik maata gaakapoyina, you'll experience the presence of God. Yes, he is with me." And slowly what God does, he's not going to leave you there, he's going to give you a word. ఆ మాట పట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ఏం లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉంటావు. సో లవ్ హిమ్ మోర్ ఇన్ యువర్ సఫరింగ్. పీటర్ ఈస్ సేయింగ్, ఏమంటున్నాడు? లవ్ హిమ్, ఆయనని ప్రేమించు, అధికముగా ప్రేమించు. అండ్ సెకండ్ వన్, పీటర్ ఈజ్ రిమైండింగ్, సేమ్ వర్స్లో హీ ఈజ్ సేయింగ్, వర్స్ 8లో, దో యూ హ్యావ్ నాట్ సీన్ హిమ్, యూ లవ్ హిమ్. దో యూ డు నాట్ నౌ సీ హిమ్, యు బిలీవ్ ఇన్ హిమ్. బిలీవ్ ఇన్ హిమ్, ఆయన యందు విశ్వాసముంచు. రెండో తలంపు. మొదటిదిగా ఆయనను చూడలేదు, ఆయనను ప్రేమించు. రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ శ్రమలో నువ్వు ఎట్లా ఫేస్ చేయాలి శ్రమని అంటే, ఆయన యందు ఇంకా విశ్వాసమును కనపరచు. అందుకే అబ్రహాం గురించి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏముంటుంది? ఇన్ హోప్ అగెయిన్స్ట్ హోప్ హీ బిలీవ్డ్ గాడ్. విశ్వాసమునకు ఆధారము లేనప్పుడు ఆయన విశ్వసించినాడు. అసలు ఆధారమే లేదు. అండ్ దెన్ ఇన్ ద సేమ్ చాప్టర్ ఇట్ సేస్ హీ గ్రూ ఇన్ ఫెయిత్, హీ గ్రూ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఒకసారి చదువుకుందాం ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరిలో ఉంటుంది అనుకుంటా. 20 వచనం చదువుతారా? విశ్వాసము వలన హీ గ్రూ ఇన్ ఫెయిత్, హీ గ్రూ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నో అన్బిలీఫ్ మేడ్ హిమ్ వేవర్ కన్సర్నింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈ దినం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయి కూర్చున్నావు ఇక్కడ. బట్ దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన వాగ్దానం నేను గుర్తుపెట్టుకున్నా. ఆయన ఇచ్చిన వాగ్దానం నువ్వు మర్చిపోయినావు. ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు కదా, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చినాడు. అబ్రహాం జీవితంలో, దేవా నువ్వు వాగ్దానం ఇచ్చినావు, ఆధారం లేదు, ఇంపాసిబుల్, యు గేవ్ ద ప్రామిస్. బయట నుంచి ఏమైనా అందరూ ప్రోత్సహించే వాళ్ళ కాదు, ఇంట్లో ఉన్న ఆమె ప్రోత్సహించేటిదా కాదు. స్టిల్ నో అన్బిలీఫ్, నథింగ్ shattered him. He said, the one who promised is a faithful one. Let us have that trust in our God. అందుకే Proverbs chapter 3 verse 4 and 5, trust in the Lord with all your heart, acknowledge your God
అండ్ మూడవది క్లుప్తంగా వీ కెన్ సీ ఈస్ సేమ్ 1 Peter chapter 1 verse 5. ఎవరైనా చదువుతారు ఈ ఒక మాటను కూడా, దీంతో మనం ముగించుకుందాము. చాలు. దేవుని శక్తి చేత ఏమవుతుంది ఇప్పుడు? ఐ నో యు ఆల్ ఆర్ టైర్డ్. కాపాడబడుతున్నావు. నీ శ్రమల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన శక్తి చేత నిన్ను కాపాడుతున్నాడు. నీ శక్తి చేత కాదు, నీ జ్ఞానం చేత కాదు, నీ అనుభవం చేత కాదు, నీ చుట్టూన్న వాళ్ళ చేత కాదు. ఆయన శక్తి ఏంటిదయ్యా? ఆయన శక్తి చనిపోయిన యేసు ప్రభుని సమాధి నుంచి తీసుకొని వచ్చిన పునరుత్థాన శక్తి, రెజరెక్షన్ పవర్. యు ఆర్ కాట్ బై ఇట్. అండ్ ఆయన శక్తి చేత ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? నీ కొరకు ఆయనే కాపాడుతున్నాడు. నీ శ్రమలో, నువ్వు ఉన్న శ్రమల్లో నేను పడేయడానికి ఎంతమంది ఉన్నారు తెలుసా నీ చుట్టూ? యోసేపుని గోతిలో పడేసి చుట్టందరు అన్నదమ్ములు ఏం చేసినారు? హేళన చేసినారు, పడేసినారు, వద్దురా బాబు నువ్వు అన్నారు. ద వరల్డ్ విల్ అక్యూజ్ యూ, బట్ హియర్ ఈజ్ ఎ గాడ్, ద లవింగ్ గాడ్. హీ ఈజ్ సేయింగ్ బై హిస్ పవర్ యు ఆర్ బీన్ గార్డెడ్. అందుకే 2 Timothy chapter 1 verse 12 నేను చదువుతాను చూడండి. 2 Timothy chapter 1 verse 12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించి ఉన్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయన కాపాడగలడు. నీ శ్రమలో, నీ ఇబ్బందిలో, నీ ఇరుకులో నీ భర్త కాదు నేను కాపాడేటిది, ఆయనే రక్షకుడు, విమోచకుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. హీస్ ఎ మైటీ వన్. హీస్ గోయింగ్ టు సేవ్ యూ ఇన్ యువర్ అఫ్లిక్షన్. అండ్ దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూడు. నా శ్రమల్లో నేను నమ్మిన వానిని నేను ఎరుగుతా. ఎరిగినవా దేవుని నీ శ్రమలో? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నువ్వు ఎట్లుంటావు? ఇప్పుడు సిగ్గుపడకుండా ఉంటావు. ఎంత అవమానం వచ్చినా ఐ విల్ స్టాండ్ ఫార్మ్. నిటారుగా నిలబడతావు క్రీస్తు కొరకు. అది దేవుని యొక్క ఆశ. Genesis chapter 28 verse 15 కూడా ఇట్ సేస్, దేవుడు యాకోబుకి ఇచ్చిన మాట, లాస్ట్ భాగంలో ఏముంటుంది అంటే, ఐ విల్ నాట్ లీవ్ థీ అంటిల్ ఐ హ్యావ్ డన్ దాట్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ ఆఫ్ థీ. నీకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టా, నేను నిన్ను దాటిపోను. సో గాడ్స్ పవర్, డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ బీన్ గార్డెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. నీ శ్రమల్లో యు ఆర్ గార్డెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ అలోన్. యు ఆర్ సరౌండెడ్ బై హిస్ పవర్. హీ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గార్డెడ్. యు ఆర్ కెప్ట్ త్రూ ఆయన శక్తి ద్వారా నీవు పట్టబడి ఉన్నావు. సో ఇదే కాలం, డియర్ ఫ్రెండ్స్, యాజ్ వీ హ్యావ్ సీన్, పీటర్ ఈజ్ రిమైండింగ్ అస్, మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొన్ని తలంపులు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇక్కడున్న విశ్వాసులందరికీ దే ఆర్ గోయింగ్ త్రూ మెనీ అఫ్లిక్షన్స్, మెనీ సఫరింగ్స్, ఇబ్బందికరమైన పరిస్థితులు. వాటన్నిటిలో నుంచి పేతురు ఏమంటున్నాడు అంటే, అయ్యా మీరు యు రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రైజ్ హిమ్. దేవా, నాకు ఇచ్చిన ఈ ఇబ్బందిని బట్టి, నీ నొప్పి నీకు తెలిసే ఇచ్చిన ఈ నొప్పిని బట్టి దేవానికి వందనాలు. గివ్ హిమ్ ప్రైజ్ ద లార్డ్. అండ్ దెన్ హీస్ సేయింగ్, హీస్ గివింగ్, నానా విధములైన శ్రమలు దేవుడు మనకి అనుమతిస్తాడు. అవసరముని బట్టే దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. వాటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ ఉదయ కాలము ఒకవేళ నీ జీవితం ఎలాగున ఉందో నీవు ఎరిగి ఉన్నావు, దేవుడు కూడా ఎరిగి ఉన్నాడు. సో వాట్ ఎవర్ ది అఫ్లిక్షన్స్ దట్ యు ఆర్ ఇన్, లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ as we prepare for the communion now. What of the affliction and the suffering that you are in this morning? What of the pain that you are going through? First thing, I just want you to acknowledge the suffering that you are in. Acknowledge that God is there. Acknowledge that God allowed it for a purpose. Don't try to blame yourself. నీకు నువ్వే శిక్షించుకోకు. నీ కొరకు ఆల్రెడీ యేసు ప్రభు శిక్షింపబడ్డాడు, నీ కొరకు యేసు ప్రభు భరించినాడు. సో నీకు నువ్వే పొడుచుకోకు, నీకు నువ్వే శిక్ష లేదంటే అవమానపరచుకోకు. అక్నాలెడ్జ్, దేవా ఒక మేలుకే నాకు ఇది అనుమతించినావు, ఫర్ ఎ పర్పస్ యూ అలౌడ్ ఇట్ లార్డ్, ఐ విల్ టేక్ ఇట్. సో కొంచెము కాలము శ్రమ, పిమ్మట ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఆ కొంచెం కాలం శ్రమలో నువ్వు నిలబడతావా? ఇదే కాలం నువ్వున్న ఈ శ్రమలో, ఈ కొద్ది కాలపు శ్రమలో
దేవా నేను అవమానపరిచిన, ప్రశ్నించిన, ఇప్పుడు నేను అధికముగా ప్రేమిస్తా. ఐ లవ్ యూ లార్డ్. దట్ ఈస్ వాట్ పీటర్ ఈస్ సెయింగ్. లవ్ హిమ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ బీన్ గార్డెడ్ బై హిస్ పవర్. హీ ఈస్ ప్రొటెక్టింగ్ యూ బై హిస్ పవర్. హీ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ పవర్. He is a living God. You have been guarded, protected, sustained by His power day by day. Acknowledge it. So when you acknowledge, then you will be like psalmist. I will praise the Lord. I will bless the Lord at all times. Psalm 34 verse 1. ఈ ఉదయకాలం ప్రభు బలలో పాలు పొందడానికి ఒక్క తలంపు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఆలోచించుకొని జీవితంలో నీ శ్రమలో సనుగుతా ఉన్నవా బాగా? నీ శ్రమలో గొనుగుతా ఉన్నవా బాగా? ఇది ఎందుకు వచ్చిందిరా బాబు నా జీవితంలో అని ప్రశ్నిస్తూ ఉన్నవా? దేవుడు అంటున్నాడు, నేనే అనుమతించిన నీకు అది. నేనే ఈ శ్రమని నీ జీవితంలో, అదేదో గొప్ప వింత అనుకోకు. ఐ అలౌడ్ ఇట్. హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఇట్ నౌ? జస్ట్ కన్ఫెస్ ఇట్ బిఫోర్ ద లార్డ్ అండ్ సే, లార్డ్ ఐఎమ్ సారీ. సారీ ఫర్ మర్మరింగ్, సారీ ఫర్ గ్రంబ్లింగ్, సారీ ఫర్ క్వశ్చనింగ్. ఐ విల్ కమ్ టు యూ లార్డ్. ఐ విల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూ అలౌ ఇన్ మై లైఫ్. కొంచెము కాలము, తాత్కాలికమైన ఈ శ్రమలు, light and momentary, Lord, I'll acknowledge it this morning. Whatever may be the loss, be it job loss, family issues, your expectations are so high, but reality is not syncing with you. Whatever may be, dear friends, come to the Lord and confess. Ask the Lord for forgiveness and say, Lord, give me much grace. He's a God who gives much grace to His children, and then He gives you that grace to face those things. So let's make that decision. Let's make that commitment to love Him more in our sufferings, to love Him more in our pain, to trust Him more in our suffering. ఆయన తప్పనికి ఆధారం లేదని గ్రహించాం.